అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ శోభన్ గాడు శోభనానికి వస్తున్నాడహో. బాలయ్య గాడేసిన దండోరా మాకే శోభనం అన్నంత ఎఫెక్ట్ను క్రియేట్ చేసింది. ఎంఏలు దాటిన ఉద్యోగాలు ముఖం చాటేయడంతో చేసే పని పాట లేక ఊళ్ళో తిరుగుతూ ఉంటే పరమ బేవర్స్ బ్యాచ్ అనే చెత్త టైటిల్ ప్రసాదించేశారు మా ఊరి పెద్దలు. అయినా ఏమి చేస్తాం, నవ్వేసి నటశేఖరులమైపోయాం. ఊరంటే బందరు కాలువగట్టున ఉన్న 100 గడపల పల్లెటూరు. పేరు చెప్పి పరువు తీసుకోవడం ఇష్టం లేక చెప్పడం లేదు మా ఊరి పేరు. కానైతే పనికిరాని తొట్టి గ్యాంగ్ అనే మా ఊరి అమ్మాయిల ఘోరమైన నిర్ణయానికి మాత్రం దెబ్బతినేసి డీలా పడిపోయి డల్ అంటే డల్గా బతికేస్తున్నాము మా బ్యాచ్ అందరము. మా బ్యాచ్ సీనియర్ అయిన శోభన్ బాబు లక్కీగా జాబ్ కొట్టేసి అమరావతికి చెక్కేసి నెల క్రితమే ఒక ఇంటివాడైపోయి అప్పుడు ముహూర్తాలు లేక ఇప్పుడు శోభనానికి విచ్చేస్తున్నాడన్నమాట. కథాక్రమం అర్థమైపోతే కథనానికి వస్తాను. ఊళ్ళో బేవార్స్గా మిగిలిపోయిన నేను అనే రాంబాబుని, బోసుబాబు, ప్రభాకర్, బాలయ్య, గోపి అనే సత్రకాయితో కలిసి బస్టాండ్లో కునికిపాట్లు పడుతున్నాము. గోపిగాడంటే మరెవరో కాదు, శోభన్ గాడి బామ్మరిదే. కుంటుకుంటూ రక్తం పీల్చేస్తున్న దోమ సుందరులు తమ దారిని తాము పోకుండా చెవి పక్కన శ్రావ్యంగా గీతాలాపన చేస్తుంటే వారం క్రితం ఇదే బస్టాండ్లో వాడు శోభన్ గాడు ఆవేశంతో చెప్పిన డైలాగులు ఇంకా సజీవంగా మా కళ్ళ ముందు ఫ్లాష్ అవుతూనే ఉన్నాయి. రేయ్ మిత్రద్రోహుల్లారా, పశువుల్లారా, పక్షుల్లా పెళ్ళి పెటాకులు లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నారా, ఇప్పుడు నా బతుకు చూడండి, ఊగిరాల బస్టాండ్ అయిపోయింది అన్నాడు. పెళ్ళి వరకు ఓకే, ఆ తర్వాతదే మింగుడు పడడం లేదు. ఆ సబ్జెక్టులో ఆ ఈలు కూడా రావు. అరే బోసుగా, పాఠాలు చెప్పించుకోవాలని వచ్చిన టాన్యా పవర్ కట్ టైంలో చెయ్యి పట్టుకుంటే అమ్మో అమ్మ అనుకుంటూ లగిట్టుకెళ్ళి పేడకుప్పలో పడకుండా ఫండమెంటల్స్ అయినా నేర్చుకుని ఉంటే ఇప్పుడు దండం పెట్టి దక్షిణ ఇచ్చి బేసిక్స్ అయినా నేర్చుకునేవాడిని కదరా. బాబు మీలో ఎవరికి ఏది తెలిసినా చెప్పి సామండిరా అంటూ పూనకం వచ్చిన పైడమ్మలా ఊగిపోతుంటే ఏమి చెప్పాలో అర్థం కాక తలలు పగలగొట్టుకుంటుంటే ప్రభాకర్ గాడు మాత్రం పగలబడి నవ్వేస్తూ, వారిని ఏమి జోకావురా, మన ఊరే ఒక జైలైతే ప్రతివాడు ఒక వార్డెనే. ఏ అమ్మాయితో సరదాగా మాట్లాడినా వీపులు విమానం మోతలే. నీకు గుర్తులేదు, మన రాంబాబు గాడికి అన్నపూర్ణ పంపు దగ్గర బిందెలో దాచి తెచ్చిన పొంగడం పెట్టిందని తెలుసుకుని వీళ్ళ అమ్మమ్మ అట్ల కాడకాల్చి వాతలు పెట్టబోతుంటే మనమేగా రక్షించింది. ఆ తర్వాత ఏ అమ్మాయి ఎక్కడ ఎదురైనా వాళ్లలో తల్లినో చెల్లినో చూసుకుంటూ స్కూల్లో చేసిన ప్రతిజ్ఞను గుర్తు చేసుకుంటూ జీవచ్చాల్లాగా బతికేస్తున్నాం. ఒక్కసారిగా తన ఆక్రోశాన్ని వెళ్ళగక్కేశాడు. అరే శోభన్గా, నువ్వు ఒక్కడివే ఉద్యోగం సంపాదించేసి అమరావతి చెక్కేశావు. నువ్వు అక్కడ ఎలాగైనా రిస్ట్ చేసేసి వచ్చి మాకు కనీసం దీనినైనా ప్రసాదిస్తావని ధైర్యంతో బతికేస్తున్నావు. నీ తర్వాత లైన్లో ఉంది నేనేరా. కాబోయే పెళ్ళికొడుకు బోసుగాడు బావురుమన్నాడు. అంతలో సత్రకాయి గోపిగాడు పెద్ద ఆరిందాలాగా ఫోజు కొట్టి, బావా నువ్వేమీ అననంటే ఒక సంగతి చెబుతాను, విన్న తర్వాత నన్ను బాధకూడదు మరి అంటున్న గోపిగాడు ఏమి చెబుతాడో అర్థమైపోయి, అరే గోపి అంటూ నేను వారించబోతుంటే నువ్వు చెప్పరా బామ్మర్ది అంటూ శోభన్ గాడు అడ్డం పడిపోయాడు. మరేమీ లేదు బావా, మొన్న ఈ మధ్య మన నాగేశ్ గాడికి వాళ్ళయ్య కోటయ్య పెళ్లి చేసి శోభనానికి ఏర్పాటు చేశాడట. నాగేష్ గాడికి మీలాగే అదేంటో తెలియక గదిలో పెట్టిన స్వీట్లన్నీ పొట్టనిండా కుక్కేసి గ్లాసుడు పాలు గటగటా తాగేసి దాలిగుంటలో పిల్లిలాగా హాయిగా గురకపెట్టేశాడట. పాపం పెళ్లి కూతురు 3 రోజులు వెయిట్ చేసి 4వ రోజున వాళ్ళ మేనత్త కొడుకు చల్లంగాడితో లేచిపోయిందంట. పాపం గోపిగాడి మాటలు పుట్టవకుండానే సిక్సర్ కోసం ధోని బంతిని బ్యాట్లో బాదినట్టు కాలెత్తి బామ్మర్ది అని కూడా చూడకుండా ఒకే ఒక తన్ను తన్నాడు. ఆ ఉక్రోషంతో ఊగిపోయిన శోభన్ బాబు ఆ ఇంపాక్ట్కు తిన్నగా వెళ్ళి బస్టాండ్ పక్కనే ఉన్న బురదగుంటలో పడవలసిన గోపిగాడు అప్పుడే బట్టలు తీసుకుని వస్తున్న చాకలి అమ్మాయిని వాటేసుకున్నాడు. పడిపోకుండా తన వెనకే వస్తున్న సదరు అమ్మాయి మొగుడు, ఎవడ్రా అది నా కళ్ళ ముందే నా పెళ్ళాన్ని వాటేసుకున్నది అంటూ వీరంగం చేయబోతుంటే వాడిని శాంతింపజేయడానికి చావు తప్పినంత పనైంది మాకు. గోపిగాడు చిన్నపిల్లాడు కాబట్టి సర్ది చెప్పి చతికిల పడిపోయాము మేమందరము. ఆ సంఘటనకు శోభన్ గాడి రాకకు మధ్య 10 రోజులు గ్యాప్ వచ్చిన మా అందరి కళ్ళ ముందు ఆనాటి సంఘటన ఇంకా సజీవంగా కదులుతూనే ఉంది. సాయంత్రం 6ంటికి వచ్చాడు శోభన్ బాబు. తిన్నగా గోపిగాడి దగ్గరికి వెళ్ళి, సారీరా బామ్మర్ది అంటూ తను తెచ్చిన బాలు, క్రికెట్ బ్యాటు అందించాడు.
థ్యాంక్ యూ బావా అంటూ మాడిపోయిన ముఖాన్ని వెలిగించుకున్నాడు గోపిగాడు. శోభన్ గాడి వాలకం మాత్రం ఢిల్లీ నుండి అండమాన్ జైల్లో పడిన చిదంబరం లెవెల్లకు తక్కువలో లేదనిపించింది. అదేమీ గమనించని బోసుగాడు మాత్రం అదేదో తెలుసుకున్నావా ఆత్రంగా అడిగేశాడు. అటు ఇటు కాకుండా అడ్డంగా తలూపి మౌనవ్రతం పాటించాడు శోభన్గాడు. సస్పెన్స్ తారాస్థాయికి చేరిపోయింది మా అందరిలో. బరువుగా నిట్టూర్చాడు శోభన్గాడు తను చెప్పబోయే భారీ విషయానికి నాంది అన్నట్లు. మా ఆఫీసులో టైపిస్ట్ పిల్ల స్మితాకు కన్ను కొట్టాను ధైర్యం చేసి. తిరిగి ఆ అమ్మాయి కొట్టిందా కన్ను ఆత్రంగా అడిగేశాడు బోసుగాడు. కొట్టింది, కానీ కన్నుతో కాదు పెన్నుతో నీరసంగా చెప్పాడు. ఇంకు పెన్నా బాలు పెన్నా? తను వాడి పెళ్లికి ప్రజెంట్ చేసిన రామ్రాజ్ వైట్ కాటన్ షర్టు పాడైపోయిందేమోనన్న అనుమానంతో ప్రభాకర్ గాడు ఆందోళనగా అడిగాడు. అంత అమాయకులం మరి మా బ్యాచ్ అందరమును. పెన్నుతో ఒక చిన్న కాగితం మీద 10,000 అయితే నేను రెడీ అని రాసి నా ముఖాన కొట్టి చిన్నగా కన్ను కొట్టింది చెప్పాడు వాడు. అయితే నువ్వు కూడా 10,000 ముఖాన కొట్టి చిన్నగా కన్ను కొట్టావన్నమాట. అసాధ్యమని అనిపిస్తున్నా ఉండబట్టలేక అడిగేశాను నేను. అంత సీను ఉంటేనా అలాగే చేసేవాడిని. లెక్క తప్పితే డొక్క పగలగొడతాడు మా నాన్న, చెండ శాసనుడు. తెలిసి కూడా అడుగుతావేంట్రా విసుక్కున్నాడు వాడు. డీలాగా ముఖం పెట్టాడు. ముష్టి 10,000 కోసం గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నావా? మాకు ఫోన్ చేసుంటే మనీ ఆర్డర్ కొట్టేవాళ్ళం. నీకు నాలెడ్జ్ వస్తే మాకు కూడా వచ్చినట్లేగా. ఏ పండగ వచ్చినా చందాలు వసూలు చేసి సరదా కార్యక్రమాలు నిర్వహించే బాలిగాడు ఉరఫ్ బాలయ్య వాపోయాడు. అదేదో ఇప్పుడు జరగాల్సింది చూడండిరా బాబు. అదే అంతిమ యాత్రా కార్యం అన్న లెవెల్లో బిల్డప్ ఇచ్చాడు ప్రభాకర్ గాడు. అది తెలిసి చావకేగా ఇలా కొట్టుకుంటోంది అసహనంగా అరిచేసిన శోభన్ బాబు అత్తగారు పెట్టిన బాంటెక్స్ వాచ్ని చూసుకుంటూ. అమ్మో టైం దగ్గర పడిపోతుందిరా అంటూ ఊరి కోసం ఎదురు చూస్తున్న ఖైదీలాగా విలవిలలాడిపోయాడు. అందరి గుండెలు అదిరిపోయేలాగా 2 ఏళ్లు నోట్లో పెట్టుకుని కయ్యమంటూ ఈలేశాడు బాలిగాడు. అప్పుడప్పుడు అనవసరంగా ఈలేయడం వీడి తలమాసిన మేనరిజం. అప్పుడే అటుగా వాసంతి ఈలేసింది. తనకేనని అపార్థం చేసుకుని బాలిగాడికి కన్ను కొడితే సీను అర్థమైపోయిన నేను గమ్మునుంటే మిగతా వాళ్ళు వీడికి ఏదో ఐడియా ఫ్లాష్ అయిందేమోనని ఆశగా చూస్తే సారీరా ఆపుకోలేకపోయాను అనేశాడు కూల్గా. అందరం ఆనాడు వార్ రూమ్లో ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడం కోసం తల బద్దలు కొట్టుకున్న మేధావుల్లాగా తలలు బద్దలు కొట్టుకుంటుంటే నాకే ఒక ఐడియా ఆంబోతుల లగెత్తుకొచ్చింది. అరే శోభన్, మనం ఓసారి చిట్కాల చిన్నారావుని కలిస్తే. నా డైలాగ్ పూర్తి కాకుండానే అమాంతం వాటేసుకుని అరే నువ్వురా నిజమైన ఫ్రెండ్వి అంటూ గిరగిరా తిప్పబోయి టైం వేస్ట్ అనుకుంటూ లెటస్ మూవ్ అంటూ బయలుదేరిపోయాడు శోభన్ గాడు. బావా అక్కకేమైనా చెప్పాలా అంటూ శోభన్ వెంటబడిన గోపిని ఎడం చేత్తో ఆపేసి రాత్రికి మీ బావొచ్చి చెబుతాళ్లే, నువ్వు వెళ్ళరా బాబు వెళ్ళు అంటూ బోసుగాడు అడ్డం పడిపోయాడు వాడికి. తమ ప్రతాపాలు తమ్ముడు ఏజెంట్ గోపి ద్వారా ప్రసారమవుతున్నాయని తెలియని మిగతా సభ్యులు నేను శోభన్ వెంట నడుస్తుంటే నా వెనక ప్రపంచ కప్పులో ఇంగ్లాండ్ బౌలింగ్కు ఫివీలియన్ దారి పట్టిన ఇండియన్ క్రికెట్ ప్లేయర్లలాగా ఫాలో అయిపోయారు మిగతావారు. రాత్రి 9 అయిపోయింది. శోభన్ గాడికి ధైర్యాన్ని నూరిపోస్తూ మేము ధైర్యాన్ని నటిస్తూ పాత్రల్ని వీర లెవెల్లో పోషిస్తూ ఉంటే అమ్మాజీతో పాటు తన చుట్టూ చేరిన అమ్మలక్కలు ఫ్రెండ్స్ మా వాలకాలను గమనిస్తూ అదోలా చూస్తుంటే సైబర్ కేఫుల్లో TV9కు దొరికిపోయిన వీర ప్రేమికుల్లాగా తలొంచుకు కూర్చుండిపోయాము. కరెక్ట్గా 9:30కు తనకు వచ్చిన వీరమంత్రాలను అర్థంగాని భాషలో అదే పనిగా చదివేస్తూ వస్తున్న తద్దినాల స్పెషలిస్టు నత్తిశాస్త్రిని చూస్తూనే గతుక్కుమన్నాడు పాత పెళ్లి కొడుకు శోభన్. ధైర్యమే సాహసం, ఉబ్బసమే దగ్గు. అయినా చిటుకుల చిన్నారావు ఇచ్చిన చిటుకులు ఉండగా నీ చెంత నీకెందుకురా చింత? వాడి చెవిలో ఊదాను నెమ్మదిగా. మరో గత్యంతరం లేక ముహూర్తం పెట్టిన శాస్త్రి వెనక స్కెప్ గోట్లా నడుస్తున్న వాడిని చూస్తుంటే మా కళ్ళెందుకో చెమ్మగిల్లాయి. ఎందుకో ఏమిటి, రేపు మాగతి ఇంతేనన్న ఫీలింగ్తో. అయినా మరో 2 గంటల్లో వాడే వచ్చి అన్నీ చెప్తాడు అని గుండెల్ని బండరాళ్ళు చేసుకుని మేమందరము సర్దుకుపోయాము నెమ్మదిగా. మొదటి ఆట అయితే తప్ప సినిమా హిట్టో ఫట్టో తెలియని ఎదురు చూసే వీరాభిమానుల్లాగా డీలాగా ఎవరూ గమనించకుండా ఇంటి వెనుక ఉన్న వేప చెట్టు చప్టా మీద వాలిపోయాం. ఆత్రం కొద్దీ ఆరగించిన హెవీ ఫుడ్డు తన ప్రతాపాన్ని చూపిస్తుంటే ఆపుకోలేని ఆవలింతలు క్యూ కట్టేస్తుంటే నెమ్మదిగా నిద్రాదేవి ఒడిలోకి జారిపోయాము. మరో 2 గంటలు మాత్రమే అనుకుంటూ. అలా నిద్రానందాన్ని అరగంట కూడా అనుభవించామో లేదో మిన్ను విరిగి మీద పడినట్లు అమ్మో చంద్రముఖి అన్న మాటతో పాటు దబ్బుమని వినిపించిన శబ్దానికి కంగారు పడి కళ్ళు తెరిచాము. అసలేమీ అర్థం కాలేదు మాకు ఆ నిద్రమత్తులో. కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ చీకటి, పైన భూతంలా ఊగుతున్న వేప చెట్టు కొమ్మలు. గుండె ఆగిపోయే వాతావరణం.
అప్పుడు వినిపించింది శోభన్ గాడి కంఠం. నేను రా శోభన్ని అంటూ ఉలిక్కిపడి అటు ఇటు చూస్తే చెప్టా కింద వాడు. అచ్చంగా వాడు మా పక్కనే ల్యాండ్ అయిపోయి పిచ్చి చూపులు చూస్తూ నెమ్మదిగా లేస్తూ ఊడిపోతున్న పట్టుపంచను సర్దుకుంటుంటే షాక్ అయిపోయి చూస్తుండిపోయాను. నిద్ర నుంచి పూర్తిగా బయటకు రాని బాలిగాడు చంద్రముఖి ఏంట్రా, చిట్కాల చిన్నారావు చిట్కా వర్కౌట్ అయ్యిందా, ఈలయ్యమంటావా అంటూ 2 వేళ్ళు నోట్లోకి గుచ్చేయబోతుంటే రగిలిపోతున్న శోభన్ గాడు కాలెత్తి తన్నబోయి నడుము దగ్గర కలుక్కుమంటే కట్టెలాగా విరుచుకు పడిపోయాడు కిందకి. ఆ రాత్రి వాడి పరిస్థితికి కంగారు పడిపోయి చేతుల మీద ఎత్తుకెళ్ళి మంచం మీద కొద్దేసి వాడు కొంచెం తేరుకున్నాక చెప్పి బయలుదేరిపోయాము. ఇంట్లో వాళ్ళు పెట్టిన చివాట్లు శుభ్రంగా తినేసి మంచానికి అడ్డంగా బలిసిన దొంగలా పడిపోయాను. పొద్దెంత అయిందో కానీ అమ్మాజీ కంఠంతో నా చెల్లాయి సత్యశ్రీ మాటలు వినిపిస్తుంటే దిగ్గున లేచి అలికిడి చేయకుండా వెళ్ళి తలుపు చాటున దాక్కుని దొంగలా తొంగి చూశాను. అమ్మాజీ సత్యశ్రీ పందిరి మంచం మీద ఎదురెదురుగా పడుకొని మరో లోకంలో ఉన్నట్లు మాట్లాడేసుకుంటున్నారు, చుట్టుపక్కల ఏముందో మర్చిపోయి. శ్రీ రాత్రి అమ్మలక్కలు అలంకరించి అలా గదిలోకి నెట్టేసి తలుపులు మూసేశారా? నేను మందగమనలా ముఖానికి సిగ్గు తగిలించేసుకుని పాల గ్లాస్తో ఎంటర్ అయిపోతుంటే వీరఫోజుతో వచ్చి సినిమాల్లో లాగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ చిన్న సీన్కి అబ్బాయి గారికి చెమటలు పట్టేశాయి. అటు ఇటు చూస్తూ దిండు తీసి పక్కన పెట్టాడు. క్రీగంట చూశాను. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించిపోయింది. ఎందుకే? దిండు కింద గన్నో కత్తో కనిపించిందా? చెల్లాయి వాయిస్సు. అవి కనిపించిన అంత షాక్ అయ్యేదానని కాదే బాబు. పాము కనిపించిందా? పల్లెటూర్లోళ్ళమి పాములకు భయపడే అమ్మాయిలెవరే? మరేమిటి తల్లి, సస్పెన్స్తో చంపకే బాబు. వస్తున్నా. ఆడియో వింటున్నానా? నీకే ఇలా ఉంటే వీడియో చూసిన నాకు ఎలా ఉండాలి చెప్పు. దిండు తీశాడే అంతే, మూర్ఛ ఒకటే తక్కువ. దిండు కింద నక్సలైట్ డంపులా ఓమినీ సూపర్ బజారే దర్శనమిచ్చింది. పసుపు కుంకుమ పూలు ఒకటేంట్లే, పూజా ద్రవ్యాల షాపే అనుకో. నేను బెదిరిపోయినట్లు మంచం దిగపోయాను. వణుకుతున్న చేత్తోనే మరేం భయం లేదంటూ అభయం ఇచ్చాడు. పాలల్లో వేలు ముంచి గంధంలో మిక్స్ చేసి 2 బుగ్గలకి రాశాడు. అమ్మో, అబ్బాయి గంధసాంగుడే అనుకున్నాను. పూజా కార్యక్రమం పూర్తి చేసి మంచం చుట్టూ 3 ప్రదక్షిణ చేశాడు. హారతి ఇచ్చాడు. అర్థమైపోయింది అబ్బాయి గారు చేయబోయే పని. నాకు ఎదురుగా నిలబడి కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టాడు. ఆశీర్వదించేద్దాము అనుకున్నాను కానీ తమ్ముడు గోపి తళుక్కున మెరిశాడు. నమస్కారంతో సరిపెట్టి బతికించాడు. ఒకవేళ సాష్టాంగ ప్రణామం చేస్తే నా ప్లాన్ అంతా తలకిందులైపోయి సత్యభామ అవతారం ఎత్తాలేమోనని తెగ టెన్షన్ పడిపోయాను. చిట్కాల చిన్నారావు అంకుల్ చెప్పిన మంత్రాలు చదువుతుంటే ప్లాన్ వర్కౌట్ అవుతోందని దిగ్గున లేచాను. గురుడు కళ్ళు మూసుకుని ఏవేవో చదివేస్తూ నిలబడి దర్శనమిచ్చాడు. జుట్టు బొట్టు చెరిపేసుకుని కళ్ళు పెద్దవి చేసుకుని మంచం మీదే 3-4 స్టెప్పులు వేసి నిన్ను కొల్లిడులే అంటూ కాలెత్తి కస్తీరా తన్నాను. అంతే, గుర్రుడు బేర్మని అమ్మో చంద్రముఖి అనుకుంటూ వెనక తలుపును తన్నుకుంటూ తీసుకుని పరిగెత్తి తొట్టి గ్యాంగ్ పక్కన పడ్డాడు అంటూ అమ్మాజీ ఒకటే నవ్వు. ఆ నవ్వు వింటుంటే చిర్రెత్తుకొచ్చింది. సిరి అడిగింది, పాపం అలా తన్నొచ్చా? ఎంతైనా మొగుడు కదే. మొగుడైతే బామ్మరిదని కూడా చూడకుండా నా తమ్ముడు గోపిని తన్నలా? టిట్ ఫర్ టాట్. ఆ రోజు గోపిగాడు చెప్పగానే ఒళ్ళు మండిపోయిందనుకో. నాకు తన్నాలనిపించింది కానీ ఎలా? ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్లాన్ చేశాను. తొట్టి గ్యాంగ్ అంతా చిన్నారావు అంకుల్ దగ్గరకు చిట్కా కోసం వెళ్తున్నారని తెలుసుకుని వాళ్ళకంటే ముందు నేనే అంకుల్ని కలిసి నేనే చిట్కా చెప్పి వాళ్ళకి చెప్పించాను. దట్స్ ఆల్. అమ్మాజీ మాటలు వింటుంటే కడుపు రగిలిపోయి ఈ వార్త శోభన్ గాడికి చేరవాలనే తొందరలో వెనక తలుపు గడప తగిలి బొక్కబోర్లా పడిపోయాను. అలా గడప తగిలి గచ్చు మీద పడిపోవడంతో బొర్రకు దెబ్బ తగిలి వారం రోజులు కోమా లాంటి స్థితిలో కామాలు లేకుండా గడిపేశానని సిస్టర్ సిరి సెలవిస్తే, అరే శోభన్గా ఏమైపోయావురా అనుకుంటుంటే అమ్మాజీ శోభన్ బాబులు అమరావతి చెక్కేశారని చెప్పింది. అయ్యో, ఈ వారం రోజుల్లో ఏదో చాప్టర్ మిస్ అయ్యాని అనుకుంటూ బాధపడుతూ కళ్ళు మూసుకుంటే లోటాడు కషాయం తెచ్చి ముక్కు మూసి తాగించేసింది అమ్మ బాధను రెట్టింపు చేస్తూ. నేను మిస్ అయిన చాప్టరు మరియు శోభన్ గాడి నోటి నుండి విన్న చాప్టరు. అమ్మాజీ తన వడిలో తలపెట్టుకుని టీవీలో వస్తున్న సిల్కి స్మిత సాగును దీక్షగా చూస్తున్న శోభన్ బాబును అడిగింది, తమ్ముడు ఏజెంట్ గోపి మాటల్ని మననం చేసుకుంటూ. ఏమండి, ఆ రోజున దెబ్బ బాగా తగిలిందా? అయినా అదేంటో సిచ్యువేషన్ కానీ పేరు కానీ బుర్రలోకి ఎక్కిపోయిందనుకోండి. విచిత్రంగా పూనకొల్లాంటి ఆవేశం వచ్చేసి అలా ప్రవర్తిస్తూ ఉంటాను. ఆ రోజు మీరెలా కుంకుమ బొట్టు పెట్టి గంధం రాసి హారతి ఇస్తూ నమస్కరిస్తుంటే అప్రయత్నంగా చంద్రముఖి గుర్తుకొచ్చేసి అలా చేశాను.
అవును, మీకు స్మిత అంటే అంత లైకింగా అంటూ సడన్గా రూటు మార్చి అడిగిన ప్రశ్నకు తూటాల పేలిన జర్కిస్తే స్మిత స్మిత గురించి నీకెలా తెలుసు అంటూ నోరిపోబోయి స్మిత స్మిత అంటూ నీళ్లు నవ్వులుతుంటే అదేనండి సిల్క్ స్మిత, ఇప్పుడు కావాలంటే చెప్పండి పూనించేసుకుంటా అంటున్న భార్యామణిని చూస్తూ దేవ్యముఖం వేసుకుని అమ్మో ఇక స్మిత అనే పదం నా జీవితంలో లేదుగాక లేదు అనేసుకుంటుంటే శోభనం నాటి కలుక్కు మరోసారి కలుక్కుమంటే అకస్మాత్తుగా టీవీ కట్టేశాడు. భర్తను ఊరకంట గమనిస్తూ ఆ రోజు గోపిగాడు అసలు రహస్యం చెప్పుండకపోయుంటే తాను ఆ పూనకం డ్రామా ఆడకపోయుంటే గురుడు ఎప్పుడో ఒకప్పుడు స్మితా డార్లింగ్ టేక్ ఇట్ అంటూ 10,000 అందించేసేవాడే. మరిప్పుడు నో ఛాన్స్ అనుకుంటూ పాలిపోయిన శోభన్ముఖాన్ని ముద్దులతో ముంచెత్తింది అమ్మాజీ నేటి తరం అమ్మాయి. నేను మిస్ అవని చాప్టరు 2 నెలల తర్వాత సిరి చెప్పింది. అమ్మాజీ నెల తప్పిందని. అమ్మో చంద్రముఖి అనుకున్నానే తప్ప తొట్టి గ్యాంగ్ అంతా చలో అమరావతి అంటూ మీదొచ్చి పడతారని ఊహించి ఉంటే మరోసారి గడప తట్టుకుని కోమాలాకి జారిపోయేవాడిని.